అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఎక్కడైతే మేము ఉన్నామో అక్కడి నుంచి కొంచెం దూరం మీ ముందర మక్కా యొక్క మినార్లు, క్లాక్ టవర్ చూడడం జరుగుతుంది. ఎక్కడైతే నేను నిలబడి తీస్తున్నాను వీడియో పావురాలు పావురాలు నివసించేది. ఎవరైతే హాజీలో ఉమరా చేసేదానికి హజ్జుకు వచ్చారో 5 రియాల్లో ఆడ ప్యాకెట్లు, విత్తనాల ప్యాకెట్లు ఇస్తారు, వాటికి వేసుకుంటూ పోతారు. అల్హమ్దులిల్లా ఇది ఎటువంటి ప్లేస్ అంటే మనం ఒక పుణ్యం చేసి అల్లాహ్ తఆలా 1,00,000 పుణ్యాలు ఇచ్చారు. ఒక రకాత్ నమాజ్ చదివితే 1,00,000 రకాత్ నమాజ్ ₹1 దాన ధర్మం చేసి అల్హమ్దులిల్లా 1,00,000 రూపాయలు దాన ధర్మం చేసేంత పుణ్యం ఉంటుంది. అందుకోసం హాజీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మూగజీవులకు అన్నిటికీ వేయడం జరుగుతుంది. మీ ముందర మక్కా యొక్క ఎంట్రన్స్ ఇది. మా గ్రూపు దగ్గరలో ఉంది. వాళ్ళు మా యొక్క గ్రూప్ లీడర్ హాఫీజ్ నిసార్ సాబ్ లబ్బైక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ హజ్ ఉమరా పిలుచుకోబోతాడు. చాలా మంచి రేట్లో, చాలా తక్కువ రేట్లో పిలుచుకోరావడం జరిగింది. అల్లాహ్ తఆలా అతని యొక్క ఆయుష్లో అతని యొక్క పనులు బరకత్ ఇవ్వగాక. మీ ముందర ఉండే నజారా క్లాక్ టవర్ ఇది. వెనక ముందు ఉండే బిల్డింగ్ చాలా పెద్ద అంతస్తులలో అల్లాహ్ అరబులకి ఇవ్వడం జరిగింది. మా గ్రూప్ యొక్క మెంబర్స్ వీళ్ళంతా. గ్రూప్ అంటే నాతో పాటు ఉమరాలో వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ తక్బీర్ చదివడం జరుగుతుంది. దీని తర్వాత మక్కా ఎంట్రన్స్ అనమాట. ఇది WCW4 అని ఉంటుంది. అక్కడి నుంచి పోవడం జరుగుతుంది. ఇంకోటి ఉన్నది W4 అని, ముందర W6 అని చాలా గేట్లు ఉన్నాయి. మేము నిలబడిన గేట్ వచ్చి 79 గేట్, 79, 89 రెండిట్లో పోవడం జరిగింది. అదైతే 2 ఉమరాలైంది. ఎవరైతే చూస్తున్నారో నా మనసు పూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అల్లాహ్ తఆలా వాళ్ళందరికీ ఉమరాను కబూలయ్యే ఉమరాన్ని అల్లాహ్ తఆలా వాళ్ళందరికీ చేసే భాగ్యాన్ని ప్రసాదించారు. కొంచెం టైంలో మీకు ఉమరా గురించి చెప్పడం. ఉమరాలో 9 పనులు వాజిబ్ ఉన్నాయి. ఒకటి మీకాత్, అంటే ఊరు బయట మీకాత్ అని కొన్ని ప్లేసులు ఉంటాయి. అక్కడ పోయి మనం ఇహ్రామ్ కట్టడం. తవాఫులు చేయడము ఫరజు. దాని తర్వాత మిగిలిన 3 తవాఫులు అంటే తవాఫ్ అంటే తిరగడం అనమాట. మక్కా చుట్టూ తిరగడము వాజిబ్ అనమాట. దాని తర్వాత ఉజూతో తవాఫ్ చేయాలి. చాలా మందికి ఇది తెలియదు. ఉజూ లేకుండానే కొంతమంది తవాఫ్ చేస్తారు. ఒకవేళ 3 రౌండ్ల కన్నా ముందు మన ఉజూ పోతే, లోపల ఉంది ప్లేస్ ఉజూ చేసుకున్నాం మక్కా దగ్గర ఉజూ పోతే మళ్ళీ వచ్చి ఫస్ట్ నుంచి చేయాలి. ఒకవేళ 3 తర్వాత కనుక ఉజూ చేసుకొని వచ్చి మళ్ళీ 4 మిగతా వాటి చేయొచ్చు. దాని తర్వాత తవాఫ్ చేసేటప్పుడు 2 గుడ్డలతో, పైన ఒకటి కింద ఒకటి, 2 గుడ్డలతో మనం కప్పుకోవాలి. ఎందుకంటే మనిషి పుట్టడము ఏమంటారు, అక్కడ తిరిగే విధానంలో కొన్ని అర్థాలు ఏమంటే, మనిషి చనిపోయేటప్పుడు 2 గుడ్డల్లో, అంటే మిగతా చిన్న గుడ్డలు దఫనా చేయడం జరుగుతుంది. రెండోది ఆడ మగ తేడా లేకుండా ఎవరిని చదువుతున్నారో అర్థం కాదు, కానీ అక్కడ 7 తప్పితే మిగతా వాళ్ళు కాబట్టి చేయాలి. ఈ యొక్క సన్నివేశాన్ని రేపు అల్లాహ్ తఆలా హషర్ మైదానంలో మనకు చూపించడం జరుగుతుంది. అందుకోసం దాని యొక్క చిహ్నంగా అల్లాహ్ తఆలా మనకు తవాఫ్ చేయడం జరిగింది. మక్కాలో 2 ఉన్నాయి. ఒకటి దేవదూతలది, ఒకటి మనుషులది, మరియు వేరే జీవరాశులది. పైన ఉండేది బైతుల్ మామూర్ సఫిల్ మర్ఫు అని ఖురాన్లో రాయడం జరిగింది. అంటే అది దేవదూతల యొక్క కిబ్లా, ఇది మన కిబ్లా. కిబ్లా అంటే మనం ఏ వైపు అయితే మనం ముఖం పెట్టి మనం నమాజ్ చదువుతామో దాన్ని కిబ్లా అంటారు. ఇక్కడ లోపల పోయిన తర్వాత మిగతాటి కూడా ఉన్నాయి. దాని తర్వాత తవాఫ్ అయిపోయిన తర్వాత 2 రకాతులు నమాజ్ చదవాలి, నఫిల్ నమాజ్. తవాఫ్ అంటే 7 రౌండ్లు కొట్టడం తవాఫ్. మళ్ళీ చెప్తున్నాను, 4 సార్లు తవాఫ్ చేయడము ఫరజ్. దాని తర్వాత మిగతా 3 చేయడం వాజిబ్ అన్నమాట. ఈ 2 వదిలిపోయినా కూడా మనకు ఉమరా కాదు. దాని తర్వాత సఫా మర్వా ఉన్నది. హజరత్ హాజిరా అలైహిస్సలాం తన బిడ్డ ఇస్మాయిల్ అలైహిస్సలాం ముందర పెట్టుకొని తిరగడం జరిగింది. ఆమె యొక్క అల్హమ్దులిల్లా ఆమె యొక్క బాధను చూసి అల్లాహ్ తఆలా జంజం నీళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఆడ 7 సార్లు తిరగడం తవాఫ్ అన్నమాట. ఇది దాని తర్వాత సయ్యి అంటారు దాన్ని. సయ్యి కూడా మనము కాళ్ళతోనే నడిచిపోవాలి. మీ ముందర మక్కా యొక్క సన్నివేశం రాబోతుంది. దాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ సారి 10 సార్లు చూసిన తర్వాత, అది చూసిన తర్వాత అందరికీ కళ్ళలో నీళ్లు రావడము. దాని తర్వాత తను మర్చిపోయి అల్లాహ్ ఎదుట ఏడ్చడం జరుగుతుంది. నేను కానీ ఎవరైనా కానీ ఎన్నిసార్లు చూసినా మక్కా అని. ఆడ
ఆడికి వచ్చిన తర్వాత ఇంకోటి ఏమంటే మనిషి పుట్టకముందే అల్లాహ్ తాలా హజరత్ ఆదం అలైహిస్సలాం యొక్క మట్టిని ఇక్కడి నుంచి తెప్పడం జరిగింది. అందుకోసం మన యొక్క కనెక్షన్ మట్టితో ఉండాలి కాబట్టి ఆడిపోయిన తర్వాత మనం మనకు జ్ఞాపకం వస్తాం ఎవరు అని. అందుకోసం మంచి ఏర్చడం జరుగుతుంది. సహీ కానీ తవాఫ్ కానీ నచ్చి చేయడం మంచిది. ఒకవేళ లేకపోతే మనం ఏమంటారు వీల్ చైర్ ద్వారా కూడా చేయొచ్చు. దాని తర్వాత తవాఫ్ అయిన తర్వాత సహీ అయిన తర్వాత మనకి వెంట్రుకలు బిల్లెడ్తో పూర్తిగా తీయడం మంచిది. ఒకవేళ లేని పక్షంలో ఇంకోటి కూడా చేయొచ్చు. లాస్ట్ వెంట్రుకలు కొన్ని కట్ చేయొచ్చు. మీ ముందర ఏదైతే దృశ్యం కనబడుతుందో అదే గ్రీన్ లైట్. ఆ నుంచి మనము ముందరుండే రాయికి సలాం చెప్పి దోశ ఇవ్వడం జరుగుతుంది. ఆ నుంచి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. అంటే 7 రౌండ్లు తిరగాలి. ఆడికి సహీ అయిపోతుంది. ఒకసారి తవాఫ్ అయిపోతుంది. సహీ కాదు తవాఫ్ అయిపోతుంది. దాని తర్వాత ముందర ఇలాల్ మసీ అనే గేట్ ఉన్నది కదా, అంటే తవాఫ్ పోయే దారి. నడుచుకుంటూ పోతున్నాం మేము కూడా. నేను వీడియో తీసేదానికి చాలా కష్టమైంది. పబ్లిక్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది నడిచేదానికి. ఇబ్బంది అల్లా కోసం పడుతున్నాం కాబట్టి మాకు మంచిది. ఒకసారి 7 రౌండ్లు తవాఫ్ కూడా 1.5 గంట 2 గంటలు పడుతుంది. సహీకి పోయే దారి అంటే హజరత్ హజరా అలైహిస్సలాం సఫా మర్వాలో దిగినారు కదా, దాన్ని సహీ అంటారు. అది పోయే దారి. అక్కడికి పోయిన తర్వాత పబ్లిక్ ఎంత ఉన్నదంటే ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా అంత పబ్లిక్ లేదు. ఒక్కసారి ఉమ్రా చేసి బయటకు వచ్చేదానికి మాకు 4.5 గంట 5 గంటలు పడుతుంది. అల్లాహ్ తాలా మీ అందరూ కూడా ఉమ్రా చేసి హజ్ చేసి భాగ్యాన్ని ప్రసాదించుకాక. పోయే మధ్యలో దారి ఇది. మీరు ప్రశాంతంగా చూడండి, మా కోసం దువా చేయండి, ఉమ్మత్ కోసం దువా చేయండి. ఆ పై నుంచి కూడా ఒక ఈ దారి ఎవరైతే ఇహ్రామ్ లేదు, ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరైతే ఇహ్రామ్ కట్టినారో వాళ్ళకి కింది భాగంలో పోయే మార్గం ఇచ్చారు. ఎవరైతే ఇహ్రామ్ కట్టలేదో వాళ్ళు పైన తిరుగుతున్నారు కదా, మేము ముందర ఆ పక్క లైన్లో స్టాండ్ పక్కన అక్కడ తిరగాల్సింది వస్తుంది. అక్కడి నుంచి కూడా ఒక వ్యూ తీయడం జరిగింది, మీరు చూస్తారేమో అని. ఇప్పుడు సహీలోకి ఎంటర్ అవుతాం మనము. ముందర కనపడేది సఫా యొక్క కొండ. దాన్ని ఇప్పుడు వాళ్ళు మలిచి టైల్స్తో కింద భాగం సపరేట్ పైన భాగం సపరేట్ అట్టా మనం 3 అంతస్తులు చేయడం జరిగింది. ముందర స్టార్ట్ అయింది సఫా. ఎంత చిత్తశుద్ధితో చేసినారు హజరత్ హాజరా అలైహిస్సలాం అంత చిత్తశుద్ధితో మనం కూడా సహీ చేయాలి. అంటే ఈ నుంచి నడుచుకుంటూ పోతాం. ఒక 200, 300, 250 మీటర్లు పోయిన తర్వాత గ్రీన్ లైట్ కూడా కనుక్కుంటుంది కదా. ఇక్కడి నుంచి అక్కడికి సఫా నుంచి మరవాకు మధ్యలో గ్రీన్ లైట్ ఉంటుంది. హజరత్ హాజరా అలైహిస్సలాం తన యొక్క బిడ్డ యొక్క చింతనతో కిందికి పైకి తిరిగేటప్పుడు ఏడ్చుకుంటూ తిరిగినాము. ఆ చిహ్నాలు ఈ బుద్ధుడు కూడా అదే విధంగా ఉండదు. అదేవిధంగా మనం సహీ కానీ ఏమంటారు హాజీ ఉమ్రా కానీ హజ్ కానీ చేసేటప్పుడు ఆడ తిరగాల్సింది మన మీద కంపల్సరీగా మనం ఫాస్ట్గా పరిగెయాల్సింది ఉంటుంది. అక్కడి నుంచి మనుషులు అందరూ గ్రీన్ లైట్ ఉంది కదా, అక్కడి నుంచి పరిగెయడం స్టార్ట్ అవుతుంది. పరిగెయడం అంటే కొట్టుకోవడం దుబ్బుకోవడం కాదు. ఆమె యొక్క త్యాగంలో మనం కూడా పరిగెయాల్సింది ఉంటుంది. ఆ నుంచి హాజీలు ముందర కనబడతారు, పరిగెయడం మొదలు పెడతారు. చూడండి. నేను కూడా పరిగెత్తున్నాను కాబట్టి వీడియో షేక్ అయింది. మళ్ళీ ఏం పైన చూపించాను అనుకోకండి, షేక్ అయింది. నేను కూడా మనుషులందరూ పరిగెత్తున్నాను, నేను కూడా పరిగెయాల్సింది కాబట్టి. వీడికి వచ్చి కూడా వీడియో తీయడం కారణం ఏమంటే నా యొక్క సోదరుమణులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. అల్లాహ్ తాలా నా యొక్క ఉమ్రాను మీ యొక్క ఉమ్రాను కబూల్ చేయగాక. ఇన్షాల్లా దీని తర్వాత మా యొక్క జియారతులు మక్కాటి ఉంటాయి, అవి కూడా మేము ముందర తీయడం జరుగుతుంది. ఇన్షాల్లా చూడండి. ఒక్కసారిగా లేచారు గాల్లోకి.